నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు నాతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అలాగే ఫ్యామిలీ కౌన్సిలర్ రమారజని గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఇప్పుడు వరకు కూడా చాలామంది రేప్స్, ఏది ఒక జంతువు అని లేదు, ఒక మనిషి అని లేదు, ప్రతి ఒక్కరి మీద రేప్స్ జరుగుతున్నాయి. అంటే ఈ సోషల్ మీడియాకి ఎక్కువ ఎడిక్ట్ అవ్వడం వల్లే ఈ రేపులు జరుగుతున్నాయి, సినిమాల్లో చూసి చేస్తున్నారు అని ఇలా అనుకుంటున్నారు చాలామంది. అది నిజమే అంటారా? చాలా వరకు నిజమే. చెప్తున్నాను కదా, ఈ గాలిగా తిరిగే వాళ్ళు ఉంటారు. చదువు సంధ్యలు ఉండవు, పని పాటలు ఉండవు. ఎట్లా అంటే భ్రష్టు పట్టి ఉంటారు. వాళ్ళకి ఉచ్చం నీచం ఏం తెలియదు. ఆకలేస్తే ఇంత పెట్టుకుని తినేయడము, ఇంకా ఎలా పడితే అలాగ తిరగడము, టైంకి స్నానం చేయడము, ఒక మంచి పద్ధతిగా మాట్లాడటం, ఇలాంటివి ఉండవు. ఒక జంతువులాగానే తిరుగుతుంటారు వాళ్ళు కూడా. వాళ్ళకు ఒక గ్యాంగులు ఉంటాయి, 2-3 ఫ్రెండ్స్. మళ్ళీ ఫ్రెండ్ అన్నదానికి అర్థం తెలుసా అసలు వాళ్ళకి? ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి గాలి గ్రూప్గా తిరుగుతూ ఉంటారు. చిన్న చిన్న ఊళ్ళల్లో కొంచెం ఎక్కువ చూస్తాం మనం ఇలాంటివి. వాళ్ళు జ్ఞానం లేకుండా, నాలెడ్జ్ అనేది లేకుండా, ఇది ఒకటి వచ్చింది కదా సెల్ ఫోన్, దాంట్లో అన్నీ చూపిస్తున్నారు, అన్నీ చూడటము. అంటే దొరికిన ప్రతి దాన్ని చూడటము, దాన్ని ఇంప్లిమెంట్ చేయడము ఒక సాధనం అన్నమాట ఫోన్ అనేది. అబ్బా, ఫోన్లో మనం వంటలు చూసి వంట చేసేస్తాము, లేకపోతే ఇంటికి మనం ఏదైనా శుభ్రం చేయాలంటే టిప్ కావాలంటే దాంట్లో కొట్టుతాము. అలా వీళ్ళు ప్రతిదీ అందులో చేతిలో అందుబాటులో ఉందని చెప్పి అది చూడడము. వాళ్ళ మైండ్లు ఏమవుతాయంటే పిచ్చి పిచ్చిగా తయారవుతాయి. చూసే ప్రోగ్రామ్కి ఒక ప్రోగ్రామ్కి సంబంధం ఉండదు. వచ్చిన దాన్ని స్క్రోల్ అవుతూ ఉంటాయి, అన్నీ చూస్తూ ఉంటారు, సంబంధం ఉండదు ఒకదానికి. వాళ్ళ మైండ్ స్థిరంగా ఉండదు. అరే మనం ఇప్పుడు ఇది చూసాము, మళ్ళీ నెక్స్ట్ వేరేది చూస్తున్నాము. వాళ్ళ ఆ ఆలోచన నుంచి ఈ ఆలోచనకి, ఈ ఆలోచన నుంచి ఇంకో ఆలోచనకి మైండ్ స్టేబుల్గా ఉండదు వాళ్ళకి. ఓకే. కాబట్టి ఉచ్చం నీచం తెలియకుండా తుచ్చంగా బిహేవ్ చేస్తారనమాట. నిన్ననే ఒక న్యూస్ చదివా, కుక్కతో సెక్స్ చేశాడంట ఒకడు. అంటే దొరికింది అంతే, అందుబాటులో ఉంది, దాన్ని వాడుకోవాలి. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తే ఏదో అల్లరే అవుతుంది కదా, ఆ జంతువులు అయితే పడి ఉంటాయని. ఆ మధ్య తూర్పుగోదావరి జిల్లాలో పాపం ఒక ఇంట్లో బర్రెలు గేదెలు ఉంటాయి, 4-5 వెళ్ళి అసలు కాళ్ళు కట్టేసి, ఏంటది మాటలు ఉన్నాయా దీనికి? అసలు ఏమని తిట్టాలి వీళ్ళని, ఏమని వీళ్ళని వాళ్ళ గురించి చెప్పాలి? వాళ్ళు మనుషుల కిందకు వస్తారా? రారు. శాడిస్టులు అనమాట వాళ్ళు. ఒక జీవి కావాలి అంతే, అది ఎవరైనా అంతే. అది ఏదైనా సరే, కుక్క, నక్క, పంది, పిల్లి, వాళ్ళకి అనవసరం. ఓకే. అంటే